ఫస్ట్ చేసి తర్వాత చేయాలి. yes correct. తర్వాత రెండు కాంబినేషన్ తో ఉండాలి పరాటాతోని తినొచ్చు. షూర్. సో అయితే మంచిగా సైడ్ కి పక్కన పెట్టేసుకుందాం. సో మేడం ఈ పరాటా చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పండి. గోధుమ పిండి అండి, 1 కప్ పిండికి 1/2 కప్ మూంగ్ దాల్. ఇది సోక్ చేయాలండి 1-2 hours నానబెట్టేసి డ్రైన్ చేసేసి పెట్టుకోవాలండి. తర్వాత ఉప్పు, పసుపు, కారం, ఆయిల్, గరం మసాలా, జీలకర్ర, ఓమా, చిల్లీ ఫ్లేక్స్, ఇది ఆనియన్ సీడ్స్, కొత్తిమీర, అల్లం వేసి పిండి కలుపుకోవాలి. ఓకే, సో స్టార్ట్ చేద్దామా మరి ప్రాసెస్? ఓకే అండి. సో పరాఠాస్ లో మనకి ఎన్నో టైప్స్ ఆఫ్ పరాఠాస్ ఉంటాయి కదా. సో మనం వెజిటబుల్స్ వేసి పరాఠాస్ చేసుకుంటాము అండ్ ఆకుకూరలు వేసి మేతి వాట్ ఎవర్. సో వి ట్రై డిఫరెంట్ టైప్ ఆఫ్ పరాఠాస్ ఆల్ ద టైమ్. అవును. సో మీ ఫేవరెట్ పరాఠా ఏంటి ఇంతకి? మై ఫేవరెట్ ఆలు పరాఠా. ఆల్ ద టైమ్ విత్ సేమ్ అండి, మీ టూ. ఎన్ని రకాల పరాఠాలు ఉన్నా సరే ఆలు పరాఠా విల్ ఆల్వేస్ బి ద బెస్ట్. పనీర్ పరాఠా కూడా తిని దానిపైన మనం లైట్ గా బటర్ వేసుకొని సూపర్, కొంచెం కర్డ్ పక్కన పెట్టుకొని అలాగే కొంచెం పికిల్ ఇలా పక్కన పెట్టుకొని బూందీ రైతా అలా చేసుకుంటే ఇంకా సో స్టార్ట్ చేసేయండి. ఫస్ట్ ముందు ఈ పెసరపప్పు నానబెట్టుకున్నాను కదా, ఇది వేసుకోవాలండి. 1/2 కప్, ఇది 1 కప్ పిండికి ఇది 1/2 కప్ వేసుకోవాలండి. ఇందులో కొంచెం పసుపు, కారం అంటే కారం మనం ఇష్టము, కొంచెం గరం మసాలా, జీలకర్ర ఒక 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఓమా, ఇది ఆనియన్ సీడ్స్ అండి. ఓకే, దీన్ని ఒక టైప్ గా రుచి వస్తుంది వేరే. చిల్లీ ఫ్లేక్స్ అండి 1/2 స్పూన్, కొద్దిగా అల్లం వేస్తున్నానండి, ఇంకా 1 స్పూన్ ఆయిల్ అండి. ఓకే, అంతా కలిపేసి ఇప్పుడు పిండి వేసేసుకుంటున్నానండి. కొద్దిగా కొత్తిమీర, సో మేడం ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే ఒక 1 వీక్ కి పర్ఫెక్ట్ గా యూ ఆల్వేస్ హ్యావ్ ఇట్లా ఆర్గనైజ్డ్ మెనూ ఉంటుంది. ఈ టైం కి చేసుకోవాలి, సండే ఇది చేసుకోవాలి, మండే ఇది చేసుకోవాలి అలా అనిపిస్తుంది. బట్ ఐ డోంట్ నో హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్. సో ఇంతకీ మీ కుకింగ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది? ఏమేమి కుక్ చేస్తారు వీక్ డేస్ లో, వీకెండ్స్ లో? యూజువల్లీ మార్నింగ్ చపాతీ పరాటా ఉంటుంది, సాటర్డే సండేస్ ఏదో వేరే చేస్తాను. ఇడ్లీ, దోశ, డోక్లా, ఉత్తప్ప అలాగైనా చేస్తాను. సో ఆఫ్టర్నూన్స్ అండ్ నైట్స్ లంచ్ లో డిన్నర్ రైసే, లంచ్ లో డిన్నర్ యూజువల్లీ. ఓకే, సాటర్డే సండేస్ ఏదో వేరే, ఏదో స్పెషల్ పులావ్ గానీ అలా, వెజ్ బిర్యానీ బికాజ్ ఐఎమ్ వెజిటేరియన్. సో ఇది కొంచెం నీళ్ళు వేసి కలుపుకోవాలండి. కలిపేయండి, కొద్దిగా నీళ్ళు వేసుకొని చపాతీ పిండిలా కలిపేయాలండి. ఇట్లా ఈ పప్పు కొంచెం ఇచ్చుకో చేస్తారు, మిక్సీలో వేసి కూడా చేయొచ్చు, కానీ కొంచెం ఇట్లా వేస్తే క్రంచిగా నోట్లో వస్తుంది. ఇదొక టైపు. అదర్వైజ్ ఇట్లా కొంచెం వేడి చేసి కొంచెం కచ్చప్పక మిక్సర్లో ఇచ్చేసేసి అట్లా కూడా వేసుకోవచ్చు. సో వెజ్ తినేటప్పుడు ఆర్ వెజ్ ఫుడ్ కుక్ చేసేటప్పుడు మీ గో టు డిషెస్ ఏంటి ఆల్ ద టైమ్? రెగ్యులర్ డిషెస్ గో టు. ఇంకా ఇప్పుడు మీకు బాగా ఆకలిస్తుంది, ఫస్ట్ అసలు మీకు మైండ్కి వచ్చి అంటే ఆల్వేస్ మీకు అదే రెసిపీ వస్తుంది మైండ్కి ఎప్పుడు చేసుకోవాలన్నా కూడా? మేము సాధారణంగా చపాతీ ఎక్కువ, పూరి చపాతీ ఎక్కువ తింటామండి. ఇంకా మహారాష్ట్ర పూరన్ పోలి చేస్తారు కదా, ఏమంటారు, భక్షాలు చాలా బాగుంటాయి అవి. అన్ని చాలా చేస్తాం యూజువల్లీ. పెద్ద ఉగాది గానీ, దివాళీ గానీ, దసరా గానీ, ఎప్పుడు ఫెస్టివల్స్ మరి అన్ని స్టేట్స్ జరిపేసుకుంటారా? ఇటు కర్ణాటక ఫెస్టివల్స్, అటు మహారాష్ట్ర ఫెస్టివల్స్, తెలంగాణ ఫెస్టివల్స్ అన్ని చేసుకుంటాం. ఇక్కడ ఉన్నాం కాబట్టి అన్ని చేసేసుకుంటాం. నైస్ నైస్. రకరకాల వంటలు తినే ఆపర్చునిటీ ఉంది మీకు యాక్చువల్ గా చెప్పాలంటే. ఇలా పిండి కలుపుకున్నాక కొంచెం ఆయిల్ వేసి
ఒక్క 5 minutes. మనం అలా పక్కకు పెట్టేసేయాలా? 5 నిమిషాలు అలా మనం పక్కన పెట్టేస్తే ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది కదండి డో. సాఫ్ట్ అయిపోతుంది. ఒక 5 to 10 minutes మాక్సిమం. తర్వాత పరాటాలు చేసుకోవడమే, తినేయడమే. విత్ దట్ మూలీ పిక్కల్. yes the earlier we have prepared it. అది తినేద్దాం. నేను ఆలు పరాఠా తిని చాలా రోజులు అయిందండి యాక్చువల్లీ. మీరు ఇప్పుడు పరాఠాస్ చేస్తుంటే నాకు ఆలు పరాఠా తినాలనిపిస్తుంది. I'll make it. ఈ సండే I'll make it. ఆలు పరాఠా కూడా చాలా చాలా మసాలాలు వేరే మసాలాలు వేసి మిక్స్ చేసి చేస్తారు. అవునా? ఒకటి పుదీనా అలాంటివి వేస్తారు, ఇంకోటి గరం మసాలా అదంటే వేసి చేస్తారు. చాలా రకాలు కూడా ఉంటాయి. మీరు ఎలా చేస్తారు ఇంతకి? నేను అప్పుడప్పుడు ఎప్పుడు ఏది ఇష్టం ఉంటే ఏ రోజు ఏది ఇష్టం చేయాలనిపిస్తే అదే, ఏ రోజు ఏ మూడు ఉంటే ఆ మూడు బట్టి చేసేస్తాను. పిండి ఇదైపోయిందండి, సెట్ అయిపోయింది. ఎస్ అండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసేసి ఓకే మనం పరాటా చేసేద్దాం. పప్పు ఉంది కాబట్టి అంత రౌండ్ గా ఇది కాదు, బట్ ఇట్స్ ఓకే. సో మేడం మీ కిడ్స్ గురించి చెప్పండి మాకు. 2 అబ్బాయిలండి నాకు. 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఇన్ని రోజులు బయట ఉన్నారు, యుఎస్ లో ఉన్నారు. ఇప్పుడే వచ్చారు, 2 years బ్యాక్ ఇక్కడే వచ్చారు. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. పైన కింద ఉంటాము. కోల్డ్ ఉంది, చిన్న పిల్లలు ఉన్నారు, 2 మనవరాలు ఉన్నారు. నైస్ అండి, నైస్, బ్యూటిఫుల్. అండ్ ఆల్సో బెస్ట్ కదండి, అంటే ఫ్యామిలీకి మనం క్లోజ్ గా ఉన్నప్పుడు. ఐ మీన్ మీరు కింద వాళ్ళపైన అంటే యూ హ్యావ్ ఆల్ ద యాక్సెస్ టు దెమ్ ఆల్ ద టైమ్. ఇన్ని రోజులు అక్కడే ఉన్నారు, చదువులు అన్ని అయిపోయినాయి. సో ఇప్పుడు వచ్చారు. నైస్ నైస్. సో ఈ 2 పరాఠాస్ అంతా రెడీ అయిన తర్వాత చూద్దాం. కొద్దిగా ఆయిల్ కావాలంటే ఆయిల్ పెట్టుకోవచ్చండి, బటర్ కావాలంటే బటర్ పెట్టుకోవచ్చు. మేడం పరాటా అండ్ మూలీ అండ్ క్యారెట్ పికిల్ సూపర్ అండి. ఇందాక మనం చేసిన పికిల్, సో దాంతో ఈ పరాఠా ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. దానికి ముందు ఒకసారి మీరు తయారీ విధానాన్ని చూడండి. మూంగ్ దాల్ పరాఠా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, నానబెట్టిన పెసరపప్పు, అల్లం పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, కారం, చిల్లీ ఫ్లేక్స్, పసుపు, గరం మసాలా, ఉప్పు, వాము. మూంగ్ దాల్ పరాఠా తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నానబెట్టిన పెసరపప్పు, పసుపు, కారం, గరం మసాలా, జీలకర్ర, వాము, కలోంజి సీడ్స్, చిల్లీ ఫ్లేక్స్, అల్లం పేస్ట్ వేసి అలాగే నూనె కూడా వేసి బాగా కలిపి తర్వాత గోధుమ పిండి, కొత్తిమీర, నీళ్లు వేసి బాగా కలుపుకొని చిన్న చిన్న పరాటాలుగా చేసి పెనం మీద ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మూంగ్ దాల్ పరాఠా రెడీ.